వానికి కట్టుకున్న భార్య ఉన్నా సరే వాని ముడ్డకుట్టిన పిల్లల్ని కూడా ఆలోచన చేయకుండా వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయినా నాకు పర్వాలేదు, వాళ్ళు తింటే ఏమి సస్తే ఏమి బతికితే నాకెందుకు అని వాళ్ళని నట్ట రోడ్డు మీద వదిలేసి నీ దగ్గరికి వచ్చినాడంటే రేపు పొద్దున నువ్వు వాడిని నమ్మి పెళ్లి చేసుకున్నా లేదా వానితో అక్రమ సంబంధం పెట్టుకున్నా నీ మీద మోజు తీరే వరకే ఉంటాడు. ఆ తర్వాత నువ్వు బోరు కొట్టినాక వేరే ఆడదాన్ని వెతుక్కొని దాని జీవితాన్ని కూడా నాశనం చేయనీకపోతాడు. ఒకవేళ వాడిని నమ్మి పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున నీ బతుకు కూడా అట్లనే నాశనం అవుతుందని గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా కానీ నీకు తాళి కట్టిన మొగుడే నీతో జీవితాంతం ఉంటాడు, అంతేగాని మంచం ఎక్కిన మిండడు ఎప్పటికీ ఉండడు. మంచం ఎక్కిన మిండన్ కోసం తాళి కట్టిన మొగుడిని మోసం చేసినావు అంటే నీకు పుట్టగతులు ఉండవు. లాస్ట్కి ఇటు పుట్టింటోళ్ళు రానియరు, అటు తాళి కట్టిన మెట్టినింటోళ్ళు రానియరు. నడేట్లో నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకుండా అబద్ధపు ప్రేమని మోసపు మాటల్ని నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అర్థమైందా?